ఉండేవాడు. వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, చర్చిద్దాం, దీని మీద చర్చిద్దాం, మీ తోలతో కూడా ఒకసారి మాట్లాడి చర్చిద్దాం. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. లక్ష్మీకాంత్ గారు ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి స్పెషల్ జడ్జ్ నిన్న ఎవరైతే దీనికి సంబంధించి కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఉందో, ఇది ఈ ఆర్డర్కి సంబంధించి అసలు మనీ ట్రయల్కి సంబంధించి నిరూపించడంలో ఫెయిల్ అయింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ కేసులో అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదు అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ స్పష్టంగా చెబుతూ వాళ్ళు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇప్పుడు వెంకటేష్ గారు అంటున్నారు, మరి క్యాష్ ఎందుకు తీసుకోకూడదు, క్యాష్ తీసుకోకూడదు అన్న రూల్ ఉందా, లేకపోతే నగదు మీద ఏమైనా నిషేధం ఏమైనా ఉందా? మద్యం కొనేటటువంటి సందర్భంలో కేవలం డబ్బుతో కొనకూడదు, అక్కడ డబ్బు ఇస్తే నిషేధం, లేకపోతే కేసు పెడతామని చెప్పేసి ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఆయన అనలేదు. సో నా ప్రశ్న మీకు ఇది. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కేవలం 1-2 అంశాలను తీసుకొని స్కామ్ జరిగిందని చెప్పడం, సో లోపల మనీ ట్రయల్ జరిగిందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. సో ప్రాథమికమైనటువంటి అంశాల పట్ల మీరు ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏంటండి? రాజు గారు, ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ప్రధానంగా 1-2 విషయాలు అనేది మనం మాట్లాడట్లేదు. ఇక్కడ వాళ్ళు ఒక సిండికేట్ గా ఏర్పడి మద్యం పాలసీ విధానాన్ని పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని ఎట్లాగా అమలు చేశారు రాష్ట్రంలో? రాష్ట్రానికి ఇప్పుడు ఖజానాకి కట్టాల్సిన పన్ను రూపాయన కూడా కట్టకుండా వాళ్ళు జోబులు నింపుకున్నారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే, ఇక్కడ ఆ పన్నులు కట్టకే కదా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వాళ్ళు పన్నులు కట్టి వాళ్ళ రోజున వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు గుడ్డు చప్పుడు కాకుండా వాళ్ళు ప్రభుత్వం పడిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ ఉండేవి కాదు కదా సార్. ఇట్లాగా లిక్కర్ స్కామ్ జరిగిందనో, లేదంటే ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందనో ఇట్లాంటి విషయాలు తెలిసే కాదుగా. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కొన్ని ఫైల్స్ కాల్ చేయడం. ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆయన ఫైల్స్ కాల్ చేశాడు. ఇక్కడ ప్రధానంగా కసిరెడ్డిని నెంబర్ 1 పొజిషన్ లో పెట్టారు. మనం ఎక్కడా కూడా మనం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులను కానీ మనం పేరు ప్రస్తావించట్లేదు. ఇది సిట్ అధికారులు తీసుకుంటున్న విచారణలో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రక్రియ.